మొదటి వచ్చిన నీతిని అనుసరించుచు యెహోవాను ఎదుగుచుండు వారులారా నా మాట వినుడి. ఏ బండ నుండి చెక్కబడ్డారు దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంత నుండి శ్రమపడుతురో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. సారాను ఆలోచించుడి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచున్న వారులాగా నా మాట వినడం అంటే ఆల్రెడీ ప్రభు యొక్క బలంలో కూర్చున్నామంటే నీతిని అనుసరించి నడుస్తున్నామని ఇక్కడ క్లియర్ అయిపోతుంది, అర్థమైపోతుంది. నీతిని అనుసరించి నడుస్తున్నామని ఒకటి. రెండోది, ఆయన మాట వినాలంట. నీతిని అనుసరించి నడుస్తున్నావు కానీ అనుకుంటున్నావు కానీ నీతిని అనుసరించి నడవట్లేదు. ఎలా నడవట్లేదు? ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఏ బండ నుండి, ఏ గుంట నుండి త్రోవబడ్డావు అనగా ఏ బండ నుండి, క్రీస్తు అనే బండ నుండి ఏ సంఘంలో రక్షించబడ్డావు, ఏ ఆత్మీయ తల్లి చేతిలో బలపరచబడ్డావు, ఎవరు నీ కోసం ప్రార్థన చేశారు, ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డావు, పాపము నుండి, శాపము నుండి, అతిక్రమం నుండి, దోషము నుండి నిన్ను ఎవరు నీ ఆత్మను బలపరిచి, ఆత్మీయంగా నిన్ను బలపరిచి దేవుని నిన్ను పెంచుతున్నారు, ఆ బండ దగ్గరికి వెళ్ళి వచ్చి ప్రభు బలాలను తీసుకోవాలి. ఉద్యోగం చేస్తే ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర గ్రామాల్లో ఉన్నా, ఎక్కడున్నా ఏ బండ నుండి నువ్వు చెక్కబడ్డావో ఆ బండ యొక్కకే నువ్వు రావాలి. నిన్ను కనిన తల్లి అయిన సారా దగ్గరికే నువ్వు రావాలి. ఇదిగో అబ్రహాము నీ తండ్రి అయిన అబ్రహాము సంతానమని ఉన్నావు. ఏ గుంట నుండి త్రోవబడ్డావు, ఇదిగో మట్టి తీసి నేల నుండి మట్టి ఏదైనా తోటలో గుంట తీసి ఆ మట్టి తీసి ఆదామును తయారు చేస్తే ఆదాము తయారు చేసిన చెక్కిన దేవుని మర్చిపోయి సర్పం మాట విని అవ్వ ఆదాము తినగోడని పండుతున్నారు. అందుకే యెషయా గారు తన అనుభూతి ఏమన్నా తెలుసా? ఏ బండను నువ్వు చెక్కబడ్డావు, ఏ గుంట నుంచి మట్టి తీసి నేను తయారు చేశారు, వారిని మర్చిపోయి పెట్టి వాళ్ళ దగ్గరికి రావడం, ఆ సహవాసంలో ఉండటం, ఆ అనుభవం ఉండటం, ఆ ఆత్మీయతలో ఉండటం, ఆ దేవుడితో మాట్లాడటం, ఆ కాపురితో సహవాసం చేయడం మర్చిపోయేవేంటి, బిజినెస్ లో పడిపోయేవేంటి, ఉద్యోగంలో పడిపోయేవేంటి, ఇంకా రకరకాలైన జీవనోపాధుల్లో చిక్కుకుపోయేవేంటి. ఏ బండ నుండి చెక్కబడ్డావో ఆ బండ యొక్కకే నువ్వు రావాలి. మొదటిది, నువ్వు ఎక్కడ రక్షించబడ్డావు అక్కడికి వచ్చి ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటే నువ్వు క్షేమముగా, నువ్వు నమ్మకస్తురాలు, నువ్వు నీతిమంతురాలు, యథార్థవంతురాలు కనబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బండలో చెప్పు ఇక్కడ రక్షణ పొందడం సొగచారు, అది కాదంటే చేయవలసింది. ఏ బండలో నువ్వు చెక్కబడ్డావో ఆ బండలోనే నీళ్ళు ఉన్నాగా, ఆ సహవాసంలో ఉండాలి. అదే గొప్పత. ఆ సహవాసాలు కానీ, ఆ బండలు కానీ, ఆ సన్నిధిని కానీ నువ్వు ఎన్నటికీ నీ జీవితంలో వివాహమై వేరే వెళ్ళిపోయినా ఆ నీ జీవితంలో దాన్ని మర్చిపోవాలి. ఒకటి. రెండోది, మరలా నీవు ఇదిగో దూర ప్రాంతానికి ఉద్యోగం చేసుకున్నా ఆ బండ వేకురిస్తున్నది మర్చిపోకూడదు, ఆ సహవాసాన్ని మర్చిపోకూడదు, ఆ ఆత్మీయతను మర్చిపోకూడదు, ఆ అనుభవాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది చూద్దాం. ప్రభు బలారాధనకు తీసుకోవాలంటే మత్తయి సువార్త 22:11 రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగగా వాడు మౌని అయి ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క బలారాధన తీసుకోవాలంటే ఏముండాలంట? పెళ్లి వస్త్రం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రక్షణ పొందే 9 దినాల్లో నీకు రక్షణ వస్త్రం దేవుడు ఇచ్చాడు చూడు. ఆ రక్షణ వస్త్రము, పెళ్లి వస్త్రము, తెల్లని వస్త్రం లేకుండా నువ్వు ప్రభు యొక్క బలారాధన తీసుకోవటానికి వీలు లేనే లేదు. పెళ్లి వస్త్రం ఏది? ఆయన ఒక విందు చేశాడు. ఇదిగో పరలోకమందు ఒక విందు చేశాడు. భూమి మీద ఉన్న పరిశుద్ధ మందిరములో ఆయన ఒక విందు చేస్తున్నాడు. అది రొట్టెలు ద్రాక్షరసం సిద్ధపరిచాడు. ఇదిగో కాపరిని అన్నాడు. ఇదిగో వీధులమ్మటి వెళ్ళి ఇదిగో పిలువబడిన వారిని, ఏర్పాటు చేయబడిన వారిని అనేక మంది నువ్వు పిలుచుకుని
తీసుకురా నా విదుశాలకు అన్నారు. కాపురి పరిగెత్తుకెళ్ళి వీధుల వద్ద పిలువబడిన వారిని ఏర్పాటు చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రండి అయ్యా, దేవుడు మీ కొరకు విందు చేశాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడయ్యా, ఆయన నీ కొరకు బలి అయిపోయాడయ్యా, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడయ్యా, రాయ్యా, ఆయన నీ కొరకు ప్రాణం చేశాడు, నా కొరకే మరణించాడని తెలుసుకోయ్యా, రాయ్యా మందిరానికి అని పిలవడానికి వెళ్తే ఆయన అన్నాడు, ఇదిగో నేను పొలం కొనుక్కున్నాను ఇప్పుడు రాను, ఇదిగో నేను ట్రాక్టర్ కొనుక్కున్నాను ఇప్పుడు రాను, ఇదిగో నేను కొత్తగా వ్యాపారం చేస్తున్నాను నేను ఇప్పుడు రాను, ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాను, నేను కొత్త భార్యతో ఉన్నాను నేను ఇప్పుడు రాను అని సాగులు చెప్తే, అట్లా వీరులైన వారు, దరిద్రులైన వారు, రోడ్ల ఉన్నవారు, తిరుగుతున్న వారిని తీసుకురానని ఆ ప్రవక్తలు చెప్పి ఆ ప్రవక్త వెళ్ళి తీసుకొస్తారు. వెళితే వాళ్ళందరూ గుంపులుగా వచ్చారు. దేవుడు కోరుకున్న వాళ్ళు, ఏర్పాటు చేసుకున్న వాళ్ళు రానన్నారు. ఇదిగో దేవుడు చిత్తము లేకపోయినా దీనులైన వారిని ఆయన కనికరించే దేవుడు కనుక ఆ దీనులందరూ వచ్చారు లోపలికి. ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం లేకుండా వచ్చాడు. ఏ వస్త్రం లేకుండా వచ్చాడు? పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రాలు ఉండాలి? మంచి వస్త్రాలు కట్టారు. అట్లాగే ప్రభు యొక్క పర్వ విందులో కూర్చుంటానికి పరిశుద్ధమైన వస్త్రము, తెల్లని వస్త్రం, ఈ జయించడానికి తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. తెల్లని వస్త్రం దీన మనసులో సాదృశ్యం. ఆ దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుని ప్రభు పర్వలో కూర్చోవాలి. రెండవది దేవునికి స్తోత్రం, దేవుని భోజనములు చేయాలి. మొదటిది ఏంటి? ఏ బండ నుండి నువ్వు చెప్పబడ్డావో ఆ బండలో నీళ్ళే మర్చిపోకుండా ప్రతి నెల అక్కడికి వచ్చి ప్రభు యొక్క శరీరం రక్తము తీసుకోవాలి. ఒకవేళ పుట్టినప్పటి నుంచి వచ్చేవి అనుకో, చూపులాక నీ దేవుడే నా దేవుడు, నా జనమే నీ జనం, నీ జనమే నా జనం అని అర్థము అర్థకున్నాడు. అంతే తప్ప ఇదిగో నీ జనం వేరు, నా జనం వేరు అనేది ఇంకా మనము పొందకూడదు. మూడోది చూద్దాం. మరి ఇంకొకటి మూడోది ఏం కలిగి ఉన్నారు? ప్రభు బలలో పాల్గొనాలంటే మత్తయి సువార్త 23:25 వచ్చి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల పరిశుద్ధ యోగమునట్టుగా మందు వాటి లోపల శుద్ధి చేయును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అడ్డుపడదు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. సహోదరి సహోదర, హృదయమును శుద్ధి చేసుకోవాలి. ముందు ఎక్కడికి రావాలి? రక్షించబడిన కాడకే వచ్చి, ఎంత దూరంలో ఉన్నా రక్షించబడిన కాడకు వచ్చి ఆ సహవాసంలో పాల్గొనాలి. ఏ బండలో చెక్కబడ్డావు అక్కడికి రావాలి. రెండోది, ఇదిగో మంచి అనగా రక్షణ వస్త్రాన్నే ధరించుకోవాలి. మూడోది, నీ హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఏం శుద్ధి చేసుకోవాలి? పైపైన అమ్మగారు తెల్లబట్టలు వేసుకోమన్నారు. తెల్లబట్టలు వేసుకుని లోపల ఉచితము, కుతంత్రము, సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, నీ తోటి వారికి సమాధానం లేకుండా, నీ ఇంటి వారితో సమాధానం లేకుండా, నిన్ను నువ్వు సమాధానం పరచుకో, నీ దేవునితో సమాధానం లేకుండా, ఇదిగో నీలో అజితేంద్రముల్లో నీ లోపల పాపము దాచుకుని పైకి వచ్చేసాను, నేను ఎక్కడ రక్షించబడ్డాను అక్కడికి వచ్చాను. రెండోది, ఇదిగో నేను తెల్లని బట్టలు వేసుకున్నాను అంటే సరిపోలేదు. ఏం బాగుపడాలంటే నీ హృదయము శుద్ధి చేయాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని బలారాధన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసుకోవాలి నీ హృదయం. అందుకే మీకు ఆల్రెడీ ప్రేమ పెడుతున్నానని కూడా నిన్న గ్రూప్లో చెప్పాను. అయినా ఎవరు హాజరు కాలేదు. ఆన్లైన్ అయినా జరిగింది. 12 గంటల వరకు ఉంటే మంచిదే. అట్లా ప్రతి నెల 12 గంటల వరకు ఆన్లైన్ ప్రేయర్ ఇక్కడ జరుగుతుంది. మొదటి వారంలో ఆన్లైన్ ప్రేయర్ రాత్రంతా మీరు ప్రార్థన చేసుకోండి. మీకోసం, మీ కుటుంబాల కోసం యోగ్యమైన జీవితాలు, మంచి క్రైస్తవంలో మేము కూడా ఎదగాలి. దేవుని గురించి మేము కూడా తెలుసుకోవాలన్న ఆలోచన, ఆశ మీరు కలిగి ఉండి
ప్రతి నెల మొదటి వారం ఆల్రెడీ ప్రజలు జరుగుతుంది. ఆ తర్వాత ఇదిగో మీకు ఎంత ఓపిక కొద్ది తెల్లవారు చేసుకున్న ప్రార్థన ఎవరు ఇబ్బంది చేస్తే ఇవ్వలేరు. లైన్గా ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఒక క్రమాలు కట్టడం సంఘం పాటిస్తే ఆ సంఘము నానాటికి వర్గుంటుంది. ఆ సంఘం ఎత్తబడే గ్రూపుగా ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏం శుభ్రం చేసుకోవాలంట? హృదయాన్ని హృదయమనేది తలుపునక యేసు నాదుండు. తలుపునక యేసు నాదుండు. ఇలాగే సకలు తలుపు తలుపుండు సకలాడుదపుడను. నీ హృదయం బయట నిలబడుతుంది. హృదయంలో చెప్తామంటే హృదయం అంటే సంఘర్షణ ఉంది. ఇంకో చెత్త చెదారం ఉంది. ఏమండి అన్నం వండుకున్నావు రాత్రి అది కడగకుండా మళ్ళీ బియ్యం వేసి అందులో కడిగి పెట్టేస్తావు పోయినారా? చెప్పండి. మళ్ళీ బియ్యం వేసి పొయ్యి మీద పెడతావా? ఏం చేస్తావు? మళ్ళీ బియ్యం వేసి కడగని కుండలో బియ్యం వేసి వండుతావా? కడగని కుండలో బియ్యం వేసి వండుతావా? చెప్పలేదు. మరి ఏం లేదా? మీకు తెలియట్లేదా? నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? లేదా కడగని కుండలో మళ్ళీ బియ్యం వేసి వండుతావా? వండవు కదా. మొన్నాము ఆడుకున్నా అమ్మా అమ్మా అమ్మ ఇలా ఈ వారం కడగకుండా బియ్యేసి వండుతారు. హృదయం శుద్ధిగా ఉంటే బయట ఉన్న ఆయన లోపలికి వస్తారు. హృదయం శుద్ధి లేకపోతే బయట ఉన్న ఆయన లోపలికి ఎలా వస్తారండి? హృదయం శుద్ధిగా అయితే లోపల హృదయం అనేది తలుపు యొక్క ఆయన నిలబడి ఉన్నారు. ఆయన లోనికి వచ్చి నీతో నాతో మాట్లాడటానికి సహవాసం చేయడానికి కాపురం ఉండటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ హృదయం శుద్ధి చేయబడాలి. నీ హృదయము శుద్ధి చేయబడాలి. నీ హృదయమును శుద్ధి చేసుకోకుండా ప్రభు బలారాధన తీసుకున్న అయోగ్యముగా తీసుకున్న వారు శాపగ్రస్తుడు అవుతాడు. ఆత్మవిశ్వాసి రోగులు అవుతారు. కొంతమంది అప్పటికే మరణించారంట అయోగ్యంగా తీసుకుంటూ వలన. శాపాలు తెచ్చుకుంటాను కాదు కదా నువ్వు మందిరాలకు వచ్చి దీవెనలు తీసుకెళ్తాను వచ్చావు. శాపాలు వస్తానే కదా నువ్వు పోగొట్టుకోవాలనే కదా మందిరానికి వచ్చావు. అయోగ్యముగా ప్రభు యొక్క శరీరంతో తీసుకోవద్దు. సమాధానంగా ఐక్యతగా పాపం లేకుండా హృదయాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుని ఆయన రక్తముతో ఆయన యొక్క బల్లలో కూర్చో. దేవుడు ఇదిగో యోగ్యముగా తీసుకున్నావు కనుక యోగ్యమైన ఇంటికి వెళ్ళి నీకు సమాధానం కలుగునుగా కనగానే ఆ సమాధానం వాళ్ళకి వెళ్ళొద్దన్న అయోగ్యమైన ఇంటికి వెళ్ళి ఎంత సమాధానం కలుగునుగా నియమించబడునుగా కానీ ప్రార్థన చేసినా తిరిగి ఆ ఆశీర్వాదం ఆ దైవజనుడు అంటే వెళ్ళిపోద్దట. అలాంటప్పుడు నీవు కూడా అయోగ్యముగా ప్రభు యొక్క శరీరం బలారాధన తీసుకుంటే అది అర్థమైపోతుంది కానీ ఉపయోగకరంగా ఏమీ ఉంటుందా? ఉంటుందా? నీ హృదయమును శుద్ధి చేసుకుని ఆ ధర్మశాస్త్రోపదేశకులు పరిశీలు వీళ్ళందరంట పైన బాగా నీట్గా మంచి సాగులు కొట్టుకుని మంచి టైప్ పెట్టుకొని టీషర్ట్ వేసుకుని అబ్బా అంగి వేసుకుని బట్టి కట్టుకుని చాలా చాలా డెకరేషన్గా ప్రాదర్శన చాలా పైకి డెకరేషన్గా కనపడుతూ ఆ ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటున్నారంట. లోపల మాత్రం అసూయ ద్వేషం వాడు అట్లా వీడు ఎట్లా అది అట్లా ఇది ఎట్లా అని కుతంత్రాలతో లోపల ఉంచుకుంటున్నారట. దాని మాదిరిగా తీసుకుని ప్రభు వారు అంటారు ఇది పైన కాదు చేసుకోవాల్సింది లోపల శుద్ధిగా హృదయం శుద్ధి గలవారు దాన్ని వారు దేవుని చూచెదరు. స్వస్థపరచబడతారు కదమ్మా చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కావాలండి. ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకోవాలండి. హృదయ శుద్ధి కావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
త్వరగా ఎలక్ట్ అవ్వాలండి. ఒక మాట నోట్ల నుంచి రాకుండా టకటక మాట్లాడేయాలి. భయం ఒక మన సంఘంలో మనం మాట్లాడతానికి టకటక మాట్లాడారు, టకటక చప్పట్లు కొట్టారు. అంతే తప్ప భయంగా సిగ్గుగా దేవుని ఎదుట నా నామము ఎవరు ఈ లోకంలో ఒప్పుకుంటారో నేను పరలోకమందు వీళ్ళు నా పిల్లలను నేను ఒప్పుకుంటాను తండ్రి ఎదుట అన్నాడు. ఎక్కడ దేవుని వాక్య ప్రకారం నువ్వు ఒప్పుదలవుతుంటే దేవుడు నిన్ను గొప్ప స్థాయికి తీసుకొస్తాడు. అక్కడ తండ్రి ఎదుట నిన్ను ఒప్పుకుంటాడు. నా బిడ్డలు వీళ్ళు నేను కట్టిన రాజ్యంలోకి వీళ్ళని తీసుకెళ్లాలంటారు చెప్తారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది చూద్దాం. ప్రభు యొక్క బలలో పాల్గొనాలంటే అపోస్తుల కార్యాలు 2:42 మీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలంట. దేవునికి స్తోత్రం. అయితే సహవాసం ఉండాలంట, ఎడతెగక సహవాసం. ఈ నెలలో బాగా ఉద్యోగంగా ఉంటే వచ్చే నెలలోనేమో మీరు అన్నట్టుగా ఆ సహవాసంలో కలవకుండా ఉండటం కాదు.